19,000, నిన్న వచ్చిన చెక్కు 5,24,000. టోటల్గా మెసేజ్ ద్వారా నేను తీసుకున్న మొత్తం చెక్కు 118 రూపాయలు. నేను తీసుకున్న హైయెస్ట్ చెక్కు 7,17,000. యావరేజ్గా 6 నెలల నుంచి నాకు వస్తున్న ఇన్కమ్ పర్ మంత్ 5 lakhs, రైట్? సో ఇప్పటిదాకా మెసేజ్ ద్వారా నేను తీసుకున్న టోటల్ ఇన్కమ్ ఎంత అంటే 1,59,00,000. 24 లక్షలు అప్పు తీసుకున్నా, కారు తీసుకున్నా, బంగారం తీసుకొచ్చిన, 7 గుంటల పొలానికి బదులు 75 గుంటల పొలం బదులు మా నాయనకి ఇచ్చిన, పిల్లల్ని అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి టాప్ క్లాస్ స్కూల్లో చదివిస్తున్నా. మా భార్య బంగారం బ్యాంక్ నుండి తీసుకొచ్చి ఇంకో 3 తులాలు బంగారం ఎక్స్ట్రా కొనిపించిన. నా భార్యకి, నా కూతురికి, మా అమ్మకి కంప్లీట్గా ఫైనాన్షియల్గా ఇప్పుడు నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు. అండ్ మళ్ళీ చెప్తున్నా, నా మొక్కం మీద చిరునవ్వు బిజినెస్ మొదలుపెట్టే కరికెళ్ళి ఉంది, సక్సెస్ అయినట్టు కాదు. నేను ఎవరి దగ్గరికి పోయినా అన్న మనం బిజినెస్ మొదలు పెడదాం, ఇద్దరం కలిసి కష్టపడదాం, సక్సెస్ అవుదాం అని చెప్పే తప్ప వస్తావా అయితే ఎవరు బతకాలి. ఇది వీక్ మార్కెట్ బిజినెస్ కాదు, బతలాడాల్సిన అవసరమే 4 నెలలు. నా ఫ్రెండ్ నా ఇంట పడ్డాయి, ఇప్పుడు నాకు అక్కడ దేవుడు అయ్యాడు. సీన్సార్ కనబడితే కాళ్ళకి దండం పెట్టి పాలతోడు కడిగి నెత్తిలో వసుకోవాలి. వీళ్ళు అంతా పుణ్యం చేసిండు. వాడు సీన్ గాడు కాదు, సీనుగా. ఇంత పవర్ఫుల్ బిజినెస్ ను నాకు పరిచయం చేసిన తర్వాత సీన్సార్ చెప్పిన సీనా, నువ్వు నాకు చాలా హెల్ప్ చేసినాడా, నేను నీకు హెల్ప్ చేసిన చెప్పి రోజు దండం పెట్టుకోవచ్చు కాదు, నీ హెల్ప్ని కొన్ని లక్షల మందికి నిస్వార్థంగా నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను చెప్పి వీటిని గట్టిగా పిలుచుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఫ్యూచర్ కూడా నా కంటంలో ప్రాణం ఉన్నంత వరకు వెస్టిన్ బిజినెస్ గురించి నిస్వార్థంగా, ఇది నా టీము, ఇది మీ టీము, ఇది నాకు ఒకసారి నేను ఫోన్ చేసింది, సార్ హోటల్ ఏదో బుక్ చేయాలి, మీరు భోజనం వేడ చేస్తారు, అప్పుడు ఎవరు ఏదో బుక్ చేయాలి. నేను వచ్చుడే ఎక్కువ సార్, నేను వస్తాను, నన్ను రాణించడం ఎక్కువ, మీరు నేను వస్తా, నాకు హోటల్లో తిరుగుతుంది నా బాధ. ఇప్పుడు చెప్పండి, నా మాట మీరు వినడం గొప్ప విషయమా, నేను మాట్లాడడం గొప్ప విషయం? వినటం ఉండడం మన అదృష్టం, అవునా కదా? నా మాట నాకు ఎన్నమైనా మరి మీరు ఇంటి పెట్టే పైసలు అవునా కదా?